SN Manoj, Bhadraka Degree College, Correspondent and Secretary, Hanmakonda. ఈ రోజు మీకు BBA చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న టాపిక్ మీద పార్ట్ 2 వీడియో తోటి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి వీడియోలో BBA ఏ విధంగా చేయొచ్చు, ఎలా చదువుకోవాలి, అది ఎలా చదవడం వల్ల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం కాన్సెప్ట్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ఇంటర్మీడియట్ కనుక CEC, MEC ఒకసారి చార్ట్ చూసుకోండి మీరు అందరూ కూడా. పిల్లలు CEC, MEC పూర్తి చేసినటువంటి పిల్లలకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో ముందు ఒకసారి మొత్తం చెప్పి మళ్ళీ BBA పార్ట్ 2లో ఏం చెప్పాలో చెప్పేసుకున్నాం. ఇలా క్లియర్గా ఒక్కసారి ఇంటర్మీడియట్లో మీరు CEC కానీ MEC కానీ పూర్తి చేసినట్లయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బీకామ్కి వెళ్ళొచ్చు, రెండోది చక్కగా వచ్చినట్లయితే BBA కావచ్చు. మనం చెప్పినంత కూడా BBA గురించి ఈరోజు వీడియో, కానీ ఫస్ట్ వీడియోలో మీకు బీకామ్ కోర్సు గురించి ఒక మాట చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి వాళ్ళని టచ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ మీరు కనుక బీకామ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. బీకామ్లో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, taxation, finance, business analytics, honors, insurance. ఇంత మంచి కోర్సెస్ దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో కూడా ఇట్లాంటి కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరుగా కొంత సిలబస్లో కొంత మార్కులు చేర్చి ఉండొచ్చేమో, కానీ మొత్తం మీద ఉన్నటువంటి కోర్సులు అన్నీ ఇవి. ఈ డిగ్రీ కోర్సెస్ అన్నిట్లలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీరు మళ్ళీ పీజీకి వెళ్ళడానికి MCOM కానీ MBA కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కోర్సులలో ఆల్రెడీ మనం ఇచ్చుకున్నటువంటి ధృవ టీవీ వీడియోలలోనే జనరల్ బీకామ్ గురించి చెప్పుకోవడం జరిగింది, ఒకసారి టాక్సేషన్ బీకామ్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా మిగతాయి చాలా ఈ వీడియోస్ అన్నీ మీకు మళ్ళీ రాబోయే రోజుల్లో తెలియజేయండి చెప్తాను. ఇట్లా మళ్ళీ మనము BBA అయిపోతాం. పిల్లలు ఇంటర్మీడియట్ CEC, MEC పూర్తి చేసినటువంటి పిల్లలు మళ్ళీ ఒక మంచి ఆప్షన్ మీకు BBA కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు లాస్ట్ వీక్ వీడియోలో కూడా చెప్పాను, ఎందుకైనా మంచిది అందరి పిల్లలు మళ్ళీ ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ సెకండ్ వీడియో చూస్తే ఇంకింత బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని కంటిన్యూషన్ వీడియో కాబట్టి దాంట్లో కొంత మీకు ఇంట్రడక్షన్ పాయింట్ దొరుకుతుంది. అందులో BBA కనుక తీసుకున్నట్లయితే మీకు 2 రకాల అవకాశాలు, అంటే BBA చదివే పద్ధతులు 2 తీరులు ఉన్నాయి. ఒకటేమో 5 సంవత్సరాల BBA ప్లస్ MBA కలిపి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఒక విధమైనటువంటి చార్ట్ ఇచ్చాను మీకు. నేను దీని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోయిన వారం మీకు మొత్తం కూడా 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ గురించి చెప్పాను. 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ ఏంటిదయ్యా అంటే, మనకు సాధారణంగా ఇప్పుడున్నటువంటి అన్ని యూనివర్సిటీలలో బీకామ్ కోర్సెస్ ఎట్లయితే ఆఫర్ చేస్తున్నాయో అన్ని యూనివర్సిటీలు, అదేవిధంగా BBA కోర్సెస్ని కూడా ఆఫర్ చేస్తున్నటువంటి అన్ని రకాల డిగ్రీ కాలేజీలలో ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ని మీరు కనుక చదివినట్లయితే 3 సంవత్సరాలలో మీకు BBA పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ MBAకి వెళ్ళచ్చు. MBAకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఐసెట్ రాసుకోవచ్చు, లేదా నేషనల్ లెవెల్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కనుక వెళ్ళాలి అంటే మీరు మళ్ళీ CAT అండ్ MAT రాసుకొని ఈ ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ రావచ్చు. ఇవి ఇన్స్టిట్యూషన్ దగ్గర 13-14 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది మీకు పీజీల గురించి చెప్పినప్పుడు ఆ వీడియో చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనం చెప్పుకునేది కేవలం డిగ్రీ గురించి మాత్రమే చెప్తున్నాం. 5 సంవత్సరాల BBA కోర్సుని ఆఫర్ చేస్తున్నటువంటి IIM ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు. భారతదేశంలో దగ్గర 16-17 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు నెట్లో ఎక్కడ ఓపెన్ చేసుకున్నా కూడా IIM ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అని చెప్తే మీకు వస్తే దగ్గర 17-18 ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అందులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి అంటే 12th క్లాస్ కంప్లీట్ చేసిన పిల్లలకు డిగ్రీ ప్లస్ PG 2 కలిపి, అంటే BBA ప్లస్ MBA 2 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ఈ 5 మాత్రమే. ఏంటి చూడండి ఒకసారి: IIM ఇండోర్, IIM రోహ్టక్, IIM రాంచీ, IIM బోధ్గయా, IIM జమ్మూ. ఈ ఇన్స్టిట్యూషన్స్లలో మీరు కనుక IP-MAT ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ కనుక మీరు కండక్ట్ చేస్తారు, వీళ్ళు ప్రతి సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎక్కువలో ఫిబ్రవరి మార్చ్లలో నోటిఫికేషన్ వస్తుంది, మే జూన్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ కనుక ఇది చేయడం జరుగుతుంది. నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలకి రాయడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్లలో కనుక మీరు అడ్మిషన్ కనుక సాధించిండ్రు అంటే జన్మధన్యమైనట్టు. సైన్స్ పిల్లలు ఎలాగైతే ఐఐటి అనుకుంటూ ఎంత బాగా చదువుకొని అదొక లైఫ్ అంబిషన్గా పెట్టుకొని చదువుతున్నారో పిల్లలంతా, మనకు సంబంధించినటువంటి ఈ కామర్స్ పిల్లలకి ఐఐఎంస్ అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఈ సంస్థలలో కనుక మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే అంత చేరిందనుకోండి, మీరు పీజీ కంప్లీట్ చేసుకుని 5 సంవత్సరాలు బీబీఏ చెప్తారు, 3 సంవత్సరాలు ఎంబీఏ ఇంకొక 2 సంవత్సరాలు చెప్తారు. 5 సంవత్సరాలు చెప్పేసి ఆ కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత మీకోసం బయట ఒక 10-20 కంపెనీలు మీకే ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. వాళ్ళే వెయిట్ చేస్తుంటారు మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకుని వస్తారా అని. పోయిన సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో ఐఐఎం ఇండోర్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేసుకొని వచ్చిన అబ్బాయికి 1,30,00,000 మంచిగా పిల్లలు 1,30,00,000 జీతానికి ఎంపిక కావడం జరిగింది. అది అత్యధిక వేతనం. దాదాపుగా మన రాష్ట్రపతి కూడా అంత జీతం లేదు. ఒక కంపెనీ మేనేజర్కి ఐఏఎం నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లాడికి 1,30,00,000 ఆఫర్ చేసి అడ్మిషన్ అతను ఉద్యోగం సంపాదించడం జరిగిందంటే ఎంత గొప్ప ఇన్స్టిట్యూషన్స్ చూడండి. ఇందులో ఎక్కడ మీకు అడ్మిషన్ వచ్చినా మీ జన్మ ధన్యమైనట్టే. ఎక్కడ మీరు పూర్తి చేసుకున్నా బీబీఏ పూర్తి చేయగానే జాబ్ సంపాదించవచ్చు, కానీ ఆయనతో ఎంబీఏ పూర్తి చేసుకుంటే 5 సంవత్సరాల పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కనుక మీరు ఈ కోర్సులలోకి వెళ్ళి బయటికి వస్తే ఎన్నో కంపెనీలు మీకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా. మంచి కంపెనీల్లో కనీసం సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీ కంటే తక్కువ ఉండదు. సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీ కంటే తక్కువ లేనటువంటి జీతాలతోటి మీరు ఉద్యోగాన్ని ప్రారంభించి ₹1,00,00,000 జీతాలకు పోవచ్చు. అంత మంచి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో మనకి బీబీఏ ప్లస్ ఎంబీఏ కలిపి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఏంటంటే బీబీఏ చదివే పిల్లలు తప్పకుండా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే మంచి లాంగ్వేజ్ డెవలప్ చేసుకుంటారో, ఒక మంచి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారో, ఎంత మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటారో మీకు అంత మంచి భవిష్యత్తు దొరుకుతుంది. ఇదివరకే చెప్పాను, మీకు లాస్ట్ వీడియో మళ్ళీ ఒక్కసారి చూడండి పిల్లలు, ఎందుకైనా మంచిది. బీకామ్ చేసిన పిల్లలకి గుర్తుపెట్టుకోండి, బీకామ్ చేసిన పిల్లలకి పూర్తి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎట్లా ఇంకా రాణిస్తారు, ఒకవేళ లేకపోయినా వీళ్ళు రాణించగలరు. ఎందుకు అంటే వీళ్ళ వర్క్ అంతా కూడా పేపర్ వర్క్ లేదా సిస్టమ్ వర్క్. అదే బీబీఏ కానీ ఎంబీఏ కానీ చేసిన పిల్లలకి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి, మంచి లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. అందుకోసమే వీళ్ళు 5 ఏళ్ల ప్రోగ్రాంలో మీకు ఐఏఎం ఒకటి అంటున్నారు, ఇక్కడ విత్ ఎంట్రన్స్ తోటే మీకు అడ్మిషన్ దొరుకుతుంది. డైరెక్ట్ అడ్మిషన్స్ దొరకవండి అస్సలకే. ఇక్కడ మనకి డైరెక్ట్ అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. మంచి గుర్తు చేసుకోండి ఒకసారి. 3 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రాంలో మీరు అన్ని యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా అన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నటువంటి బీబీఏ డిగ్రీ కాలేజ్ అన్నింటిలో మీరు చేరొచ్చు డైరెక్ట్గా. అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఐసెట్ కానీ క్యాట్ కానీ మ్యాట్ కానీ రాసుకొని మళ్ళీ ఎంబీఏకి వెళ్ళచ్చు. ఈ పిల్లలకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా ఉండాల్సిందే. వీళ్ళు మాత్రం మీకు ఇంటర్మీడియట్ కానీ ఫిల్టర్ చేస్తున్నారు. ఐఏఎం ఐఏఎం ఎంట్రన్స్ మీరు రాయాలి అంటే ఐపీ మ్యాట్ ఎంట్రన్స్ రాయాల్సిందే. ఐపీ మ్యాట్లో రిటర్న్ టెస్ట్ 200 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా పిల్లలందరూ రాస్తారు. ఆ ఎంట్రన్స్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు వైవా ఉంటుంది, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాలి. అవి కూడా మీకు జనరల్ ఇంగ్లీషు,
యాప్టిట్యూడ్ టెస్ట్ మీద, జనరల్ మ్యాథమెటిక్స్ మీద మీకు క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మీకు మళ్ళీ ఒక వీడియోలో ఐపీ మ్యాట్ గురించి పూర్తిగా చెప్తాను. ఐపీ మ్యాట్ ఎంట్రన్స్ ఎప్పుడు పడుతుంది, దాని ఫీజెస్ ఎలా ఉంటాయి, దాని నోటిఫికేషన్ ఎలా ఉంటుంది, కోచింగ్ ఎక్కడ ఉన్నది, అవి ఎట్లా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే ఇంట్లో సీట్లు వస్తాయి అనేటువంటిదన్నీ కూడా మీకు మరొక వీడియోలో చెప్తాను. అయితే మీకు ఐఐఎంలలో అడ్మిషన్ పొందాలి అంటే ఐపీ మ్యాట్ అని ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాలంటే ఆ ఎంట్రన్స్లో కనుక మీరు రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకున్నటువంటి మార్కులు, ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా 20% వెయిటేజ్ తోటి మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఈ మొత్తం మీద ఈ ఎంట్రన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎంట్రన్స్ కనుక మీరు రాస్తే మీకు మెరిట్ మంచిగా వచ్చేది ఉంటే చూడండి ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి చూడండి ఒకసారి. ఐఐఎం ఇండోర్ కనుక వెళ్ళినట్లయితే మీకు కేవలం 150 సీట్లు మాత్రమే ఉన్నాయి అక్కడ. ఇంతకుముందు చెప్పింది మీకు ఇండోర్ నుంచి బయటకు వచ్చిన పిల్లాడికే 1,30,00,000 రూపాయల జీతానికి సెలెక్ట్ అయినని చెప్పిన చాలా ప్రతిష్టాత్మకమైన పెద్ద సంస్థ. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఐఐఎం ఇండోర్ వీడియో అంతా చూపిస్తుంది మీకు. అట్లనే ఐఐఎం రోటక్ కనుక వచ్చినట్లయితే మీకు 200 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ఎంట్రన్స్ విధానం దాదాపు అన్నింటి సేమ్. సీట్లు చూసుకోండి ఒకసారి. ఐఐఎం రాంచీ కనుక వచ్చినట్లయితే మీకు 120 సీట్లు ఉన్నాయి. ఐఐఎం బోధ్ గయా కనుక వచ్చినట్లయితే మీకు 60 సీట్లు మాత్రమే ఉన్నాయి అక్కడ. ఇక్కడ జమ్మూకి వచ్చినట్లయితే మాత్రం ఐఐఎం 60 సీట్లు ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే కేవలం 590 సీట్లు మాత్రమే డిగ్రీ ప్లస్ పీజీ, బీబీఏ ప్లస్ ఎంబీఏకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్లలో ఉన్నటువంటి సీట్. ఈ ఎంట్రన్స్లలో కనుక సెలెక్ట్ అయ్యి మీరు కనుక అడ్మిషన్ సాధించినట్లయితే ఎక్కడైనా మీకు బీబీఏ పూర్తవుతుంది, ఎంబీఏ కూడా పూర్తవుతుంది. అయితే వీటికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఒకటి మీరు ఏ వీడియో చూసినా భయపడకండి. దగ్గర ఫీజు 4 రోజులు తీసి పెట్టండి. అంటే ఒక్కొక్క ఎవరికైనా పిల్లలకి 5 సంవత్సరాల కోర్సు మీద 25 లక్షల నుంచి 30 లక్షల ఖర్చు వస్తుంది. భయపడకండి. 25 లక్షల నుంచి 30 లక్షల ఖర్చు వస్తే మరి మనలాంటి సాధారణమైనటువంటి స్టూడెంట్స్కి ఎట్లా సార్ అని అడగవచ్చు. ఏమాత్రం భయం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి బ్యాంకు కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ మీకు కనుక మొత్తం ఫీజుని రికవర్ చేసుకోవచ్చు. మొత్తం ఫీజుకి లోన్ వస్తుంది. మీరు కనుక అడ్మిషన్ పొందితే చాలు మీకు గవర్నమెంట్ బ్యాంకులు అన్నీ కూడా మీకు లోన్లు ఇస్తాయి. మీరు 5 ఏళ్ల కోర్సు పూర్తి కాగానే మీకు సంవత్సరానికి ఇంతకుముందు చెప్పాను కనీసం 20 లక్షల రూపాయల జీతంతో ప్యాకేజీ స్టార్ట్ అవుతుంది. 20 లక్షల రూపాయల జీతంలో మీరు 28 లక్షలు 30 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు అంటే ఒక సంవత్సరాల లోపల మీ యొక్క లోన్ క్లియర్ అయిపోతుంది. మీకు లైఫ్ లాంగ్ పెద్ద ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. పెద్ద కంపెనీలలో, పెద్ద ప్రభుత్వ సంస్థలలో, పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులలో, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులలో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లలో, ఇంటర్నేషనల్ మార్కెట్స్లలో, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులలో మీకు మేనేజర్ జాబ్ దొరుకుతాయి. ఒక్కొక్కరికి దగ్గర కనీసం సంవత్సరానికి 20-25 లక్షలతో ఉద్యోగ జీతాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీ లోన్ రీపే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలలో మీరు కనుక అడ్మిషన్ రావాలని కోరుకోండి, దానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి సీట్లు కనుక వచ్చినాయి అంటే మాత్రం మీ లైఫ్ దశ తిరిగినట్టే. ఇక సార్ మరి ఏంది దేశం మొత్తంలో 590 సీట్లు అంటే ఏంటన్నట్టు ఒక వరంగల్ ఒక 590 మంది, మరి వీళ్ళందరికీ ఈ సీట్లు ఎక్కడి నుంచి రావాలి అంటే ఇంతే ప్రతిష్టాత్మకంగా ఇదే పద్ధతిలో ఇదే ఎంట్రన్స్ విధానంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ వచ్చినాయి. ఇది గవర్నమెంట్ సంబంధించినవి, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మొదలైనవి. వాటిని బిజినెస్ స్కూల్స్ అంటారు. ఇవి ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటున్నాయో, ప్రభుత్వం ఎంత బాగా ఏర్పాటు చేస్తున్నదో, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి హై ప్రొఫెసర్స్ తోటి మీకు పిహెచ్డీ కంప్లీట్ చేసిన ప్రొఫెసర్స్ క్లాసులు జరుగుతాయి. అదే విధానాన్ని బిజినెస్ స్కూల్స్ తీసుకొచ్చాయి. ఈ బిజినెస్ స్కూల్స్ యొక్క విధానం కూడా ఏంటి అంటే పెద్ద యూనివర్సిటీస్, జేఎన్టీయూ కావచ్చు, నిజామ్స్ కావచ్చు, కొన్ని ప్రైవేట్లో వస్తుంటే మంచి మీకు కవర్ చేస్తే ఎక్కువ హైదరాబాద్ వరకు. మీరు వేరే వెళ్ళినట్లయితే విశాఖపట్నం వెళ్ళొచ్చు, విజయవాడలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, చాలా వరంగల్లో కూడా కొన్ని బీ ఉన్నాయి. ఈ వీటిని కనుక మీరు కనుక కవర్ చేసినట్లయితే వీటిల్లో కూడా ఈ బీ స్కూల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటో మళ్ళీ ఒక మాట చెప్తాను. జనరల్గా ఏంటి అంటే బీ స్కూల్స్
మొదలే కొన్ని కంపెనీల యొక్క వాటితోటి వాళ్ళు టైఅప్ అయి ఉండి కొన్ని కంపెనీలకు కావాల్సిన ఉద్యోగస్తులు తయారు చేయడానికి ఈ బీ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, పెద్ద విశాలమైనటువంటి ప్రదేశాలతోటి, పెద్ద లైబ్రరీలతోటి మీకు మంచి కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రైవేట్ చదవాలి, ఓక్సేన్ కావచ్చు, విశ్వవిశ్వాణి కావచ్చు, ఐటీఎం కావచ్చు, ఏఎస్బి కావచ్చు, ఇవన్నీ మన హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నటువంటి బిజినెస్ స్కూల్స్. వీళ్ళు కూడా సొంతంగా ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. లేదా ఇంకా మీరు ఢిల్లీకి వెళ్ళినట్లయితే జాన్ ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎంట్రన్స్ పెడతారు, లేదా లయోలా కాలేజ్ వాళ్ళు ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. లేదు ఇక్కడ రాసిన ఐపీ మ్యాట్ ఎంట్రన్స్ తోటే వీళ్ళు కూడా కొన్ని అడ్మిషన్స్ ఇస్తారు. మీకు 590 మందికి సీట్లు వచ్చాయి. మరి మిగతా పిల్లలంతా ఏంటి, చాలామంది మెరిట్లో దగ్గర ఉన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళను వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. మళ్ళీ అక్కడ అడ్మిషన్ రాని పిల్లలు ఈ స్కూల్స్కి వచ్చి మీరు అదే చదువుని, అంతే ప్రతిష్టాత్మకమైన చదువుని, అదే లెవెల్ ప్రొఫెసర్లు, అదే లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే లెవెల్ స్టడీ ఎంత ఈ స్కూల్స్ అందిస్తాయి. ఇవి కూడా 5 సంవత్సరాలు BBA ప్లస్ MBA కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఉద్యోగస్తుల్ని తయారు చేస్తారు. ఆ కంపెనీకి కావాల్సిన సిలబస్ని, ఇవన్నీ అటానమస్ ఉంటాయి దాదాపు, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా సిలబస్ స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి సిలబస్ని వీళ్ళు ఇక్కడ అందించడం జరుగుతుంది. అవసరమైతే ఇవి సెమిస్టర్స్ కాదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రైమిస్టర్స్ అంటారు. అంటే ప్రతి 3 నెలలకు ఒక కోర్సు చొప్పున ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి 3 నెలలకు ఒక ఎగ్జామ్స్ వస్తుంది. మనం ఇప్పుడు డిగ్రీలో సెమిస్టర్స్ చదువుతున్నాం, డిగ్రీలో బీకామ్లో. కానీ ఐఏఎంస్ కంటే వెళ్ళిన పిల్లలకి సంవత్సరానికి 3 యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తాయి. కాబట్టి వీటిని ట్రైమిస్టర్స్ అంటారు. ఈ ట్రైమిస్టర్స్ వీళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. మీకు 3 ఇయర్స్లో మీకు 9 ట్రైమిస్టర్స్ అయిపోతాయి. 3 ఫస్ట్ ఇయర్, 3 సెకండ్ ఇయర్, 3 థర్డ్ ఇయర్. ఇంకా ప్లస్ 2 సంవత్సరాలు కనుక వెళ్ళినట్లయితే పీజీకి అయితే మళ్ళీ +3 ప్లస్ అట్లా ట్రైనిస్టర్స్ తోటి మీకు పీజీ కంప్లీట్ చేయగానే వెంటనే ఉద్యోగాలు వస్తాయి. వీటిల్లో కూడా దాదాపుగా సంవత్సరానికి 20 లక్షల ప్లస్ జీతాలతోటి మీరు ఉద్యోగాలను ప్రారంభిస్తారు. అయితే మీకు ఈ వీడియోలో మెయిన్ పిల్లలకు ఇంటర్మీడియట్ వాళ్ళకు కావాల్సినటువంటి అవగాహన మాత్రమే ఇస్తున్నాను. సార్ దీని తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు మాకు చెప్పరా అని అడిగితే మాత్రం మీకు ప్రత్యేకంగా ఐపీ మ్యాట్ ఎంట్రన్స్ చెప్పిన రోజు నాడు MBA చదివిన తర్వాతనే మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాను. BBA అయిపోగానే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ మీరు పీజీ పూర్తి చేసుకొని అంటే MBA పూర్తి చేసుకున్నాక మంచి మేనేజర్స్గా మీరు ఉద్యోగాలకు వెళ్ళవచ్చు. ఉద్యోగాల గురించి ఇప్పుడు చెప్పేంత టైం మనకి ఇక్కడ లేదు కాబట్టి నేను కవర్ చేసేది కేవలం ఇంటర్మీడియట్ CEC MEC పూర్తయిన తర్వాత మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్న విషయం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత డిగ్రీ కూడా పూర్తయినాక అప్పుడు మీరు పీజీలోకి వెళ్ళిన తర్వాత పీజీ పూర్తి చేస్తే ఉద్యోగాల అవకాశం. ఆ ఉద్యోగాల గురించి మరొక వీడియో చేస్తాను నేను మీకు. BBA అయిపోయిన ఉద్యోగాలు ఎలా ఉంటాయి, MBA అయిపోయిన ఉద్యోగాలు ఎలా ఉంటాయి, ఏ కంపెనీలలో ఎంతెంత జీతాలతో వెళ్ళొచ్చు అనేటువంటిది మీకు ఉద్యోగాల గురించి మరొక వీడియో చేస్తాను. ఇక్కడ మాత్రం కేవలం మీ స్టడీస్ గురించి మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ గుర్తుంచుకోండి పిల్లలు, మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా మాట్లాడాలి. ఇంగ్లీష్ని ఎంత బాగా ధారాళంగా మాట్లాడగలుగుతారో, మీరు ఎంత బాగా ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతారో, అందుకే మీకు ప్రతి కాలేజీలో ఇక్కడ చెప్పాను మీ లాస్ట్ వీడియోలో, ఈ 3 సంవత్సరాల కాలేజీలలో కావచ్చు, ఈ 5 సంవత్సరాల కాలేజీలో కావచ్చు, ఈ 5 సంవత్సరాల కాలేజీలలో కావచ్చు, BBA ప్రోగ్రామ్ అంటేనే మీకు ఒక రకమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేస్తూ, ఒక రకమైనటువంటి నైపుణ్యాలను పెంచుతూ మీకు స్టడీస్ ఇచ్చే కాలేజీని ఎంచుకోండి. మేము ఇస్తున్నాం ఇక్కడ బదులుగా కాలేజీలో మాత్రం 5 ఇయర్స్ నుంచి కూడా BBA ఆఫర్ చేస్తున్నాం. ప్రతిరోజు మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. పిల్లలకు లాంగ్వేజ్ క్లాసులు ఉన్నాయి, లాంగ్వేజ్ లైబ్రరీ ఉన్నది, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కంపెనీ CEO నుంచి పిలిపించుకొని లైవ్ క్లాసెస్ ఇప్పించుకోవడం వల్ల పిల్లలకి ఇండస్ట్రీని దగ్గర చేస్తున్నాం. అంటే పిల్లలు క్లాస్ రూమ్లోనే ఇండస్ట్రీని చూసుకోవాలి, ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతోటి ఉన్న పిల్లలకి BBA అనేటువంటి చాలా మంచి కోర్స్ అని చెప్పేసి మీ అందరు చెప్తున్నాను.
ఈ రోజుతోటి బీబీఏ గురించి సాధ్యమయ్యేంత వరకు మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో అడగవచ్చు. నేను మీకు ఎప్పటికప్పుడు సమాధానం ఇవ్వడానికి సిద్ధమే. మళ్ళీ ఒకసారి ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 చూడండి. మరొక కోర్సు తోటి నెక్స్ట్ వీక్ మీకు మంచి కోర్సు గురించి చెప్పడానికి మీ ఎస్ఎన్ మనోజ్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటాడు. థ్యాంక్ యూ.